హలో అండి, పిల్లలకి హెల్తీగా స్నాక్స్గా ఇలా మెత్తని పల్లి చిక్కీని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం పెద్దగా ప్రాసెస్ అవసరం లేదు. 10 నిమిషాల్లో అయిపోతుంది. కొన్ని పల్లి చిక్కీలు తింటుంటే పళ్ళకి అతుక్కుంటుందిగా, ఇలా ట్రై చేయండి. అస్సలు అతుక్కోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కప్పు పల్లీలను వేయించి చల్లారాక మరీ మెత్తగా కాకుండా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగాక ఫిల్టర్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం లేత పాకం వచ్చేదాకా బాగా ఉడికించాలి. ఇలా లేత పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పాకం పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ని వేసి కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. పాకం తక్కువ వస్తే పక్కన ఉన్నది వేసుకోవాలి. వేసుకొని నెయ్యి రాసిన ప్లేట్పై స్ప్రెడ్ చేసి కొంచెం ఆరిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తని పల్లి చిక్కీ రెడీ. మరి మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.